హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మనకి ఏదైనా స్నాక్ తినాలనిపించింది అనుకోండి, డిప్ చేసుకోవడానికి సాస్ కోసం వెతుకుతుంటాం కదా, ముఖ్యంగా టమాటా సాస్. అదే సాస్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హైజీనిక్గా ఉంటుంది, టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటా సీజన్ కూడా కదా బయట, బోలే టమాటాలు వస్తున్నాయి. మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో టమాటా సాస్ తయారు చేసుకుందాము. స్నాక్స్తో పాటు కంపల్సరీగా టమాటా సాస్ తినేవాళ్ళు ఎంతమందో కామెంట్ పెట్టండి. నాకు కూడా టమాటా సాస్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 months వరకు వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1 kg టమాటా తీసుకున్నాను. మంచి క్వాలిటీ, మంచి కలర్ ఉన్న టమాటాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ బీట్రూట్ని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. బీట్రూట్ ఎందుకంటే సాస్కి మంచి కలర్ వస్తుంది. ఇది ఆప్షన్ అండి, కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. 8 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కని తొక్క తీసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 kg టమాటాలు కదా, దానికోసం 200 grams షుగర్ తీసుకోవాలి. కుక్కర్లో మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకుని ఈ వాటర్లో ఉన్న ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల టమాటా గింజలు కానీ ముక్కలు కానీ లేకుండా సాస్ స్మూత్గా వస్తుంది. తర్వాత ఇందాక కుక్కర్లోంచి ముక్కలు తీసుకోగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కూడా ఇందులో వేసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. అంటే ఈ సాస్ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది. వాటర్ తక్కువ వేసుకుంటే తొందరగా చిక్కబడుతుంది. కొంచెం కొంచెం ఈ కెచప్ చిక్కబడుతున్నప్పుడు మనం తీసుకున్న 200 grams షుగర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి. వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసే వీడియో మిస్ అయింది. దీంట్లో 2 teaspoons వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. వెనిగర్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఒకసారి సాస్ని టేస్ట్ చూసుకోండి. షుగర్ కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత సాస్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. మరీ ఎక్కువ దగ్గరకు వచ్చేస్తే పేస్ట్ లాగా అవుతుంది. అందుకని ఇదిగోండి, ఇలాగా ఒక ప్లేట్ మీద చుక్కలు వేసినప్పుడు మనం ప్లేట్ని వంచినప్పుడు ఈ సాస్ కదలకుండా ఉంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. ఇదిగో చూడండి, ప్లేట్ని వంచిన సాస్ కదలట్లేదు కదా, అంటే సాస్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎందుకంటే చల్లారితే ఇంకా చిక్కబడుతుంది. చూసుకొని తొందరగా ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఇదిగోండి, ఎంత మంచి కలర్లో ఉంది కదా సాస్. అచ్చం బయట కొన్నట్టుగానే కనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే బయట కొన్నదానికన్నా ఇంకా బాగుంటుంది. అంతే. ఈ సాస్ బాగా చల్లారిన తర్వాత అస్సలు తడి తగలకుండా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 months వరకు వాడుకోవచ్చు. గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.